శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ 11 రోజులు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాల అనుకూలత పెరగటానికి, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకతను తగ్గింపజేసుకొని దాన్ని అనుకూలతగా మార్చుకోవటానికి ఈ 11 రోజుల్లో ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఏ ద్రవ్యాలు దానం ఇవ్వాలో, గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 11 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి సూర్యుడి బలం లేదు. సూర్యుడి బలం లేదు కాబట్టి ఆఫీస్ టెన్షన్స్ ఉంటాయి, బాస్తో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, కొలీగ్స్తో చికాకులు ఉంటాయి. బాస్తో కొలీగ్స్తో జాగ్రత్తగా బిహేవ్ చేస్తూ ఉండండి. సిచ్యుయేషన్కి తగ్గట్లుగా వాళ్ళతో మాట్లాడుతూ ఆఫీసులో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 4వ స్థానంలో సూర్యుడు ఉంటే దాన్ని అర్ధాష్టమ రవిదోషం అంటారు. ఈ అర్ధాష్టమ రవిదోషం వల్ల మీరు ఆఫీసులో ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ వేరే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. మీకు అంత రికగ్నైజేషన్ రాదు. ఇంటర్నల్ పాలిటిక్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సహనంతో మీ పని మీరు చేసుకుంటూ వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అర్ధాష్టమ రవిదోషం వల్ల అకాల భోజనం ఉండటం, నిద్రా సౌఖ్యం కరువు అవ్వటం, ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించటం, వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చేయాలి. రవి బలం లేదు కాబట్టి ఆదిత్య హృదయం వీలైనప్పుడు వినండి, లేదా సూర్యాష్టకం వినండి. ప్రతిరోజు కూడా స్నానం చేసే నీళ్ళలో కొన్ని ఎర్ర పుష్పాలు కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. దానివల్ల రవి బలం పెరుగుతుంది. గోధుమలు దానం ఇవ్వటం కానీ, నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ చేయండి. అన్నిటికంటే సులభం ఓం సవిత్రే నమః మంత్రం చదువుకోవటం. ఇది 12 సార్లు రోజు చదువుకోండి. రవి బలం పెరుగుతుంది, ఈ సమస్యల నుంచి బయటపడచ్చు. అలాగే బుధుడు వృషభ రాశి వాళ్ళకి 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు బుధుడి బలం లేదు, 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కానీ 9 రోజుల పాటు బుధుడు బ్రహ్మాండంగా 4వ స్థానంలో యోగిస్తున్నాడు. కాబట్టి ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 మధ్యలో బుధుడు అద్భుతంగా ఉండటం వల్ల విద్యార్థులకు తిరిగి ఉండదు. ఏ ఎగ్జామ్ రాసినా సక్సెస్ అవుతారు. క్లాసులో నెంబర్ 1గా ఉంటారు. నిరుద్యోగులు కూడా 23వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో ఎప్పుడు ఇంటర్వ్యూలకు వెళ్ళినా వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన హై ప్యాకేజ్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు చేయాలన్నా కూడా 23వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వ్యాపారంలో కూడా మంచి లాభాలు వస్తాయి. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి బలం అద్భుతంగా ఉండటం వల్ల 23వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అనుకూల ఫలితాలు వృషభ రాశి వాళ్ళకు వస్తాయి. అలాగే కుజుడి సంచారం తీసుకుంటే 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 2వ స్థానం అంటే కుటుంబ స్థానం కాబట్టి కుటుంబంలో చిన్న విషయాలకే కుటుంబ సభ్యులతో గొడవ పడే అవకాశం ఉంది. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడేటప్పుడు గొడవ పడకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం వృషభ రాశి వాళ్ళకి అవసరం. కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడాలి. అలాగే కుజుడు కుటుంబ స్థానము, ధనస్థానము, వాక్స్థానమైన 2వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి డబ్బు పరంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. కుజుడి బలం పెరగాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ రోజు వీలైనన్ని సార్లు కనీసం 21 సార్లు చదువుకోండి. అలాగే ఒకసారి వీలైనప్పుడు నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తే మంచిది. అలాగే కందులు నానబెట్టినవి ఆవుకు తినిపించిన, కందులు పంతులు గారికి దానం ఇచ్చినా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. కుజుడి బలం పెంచుకోవచ్చు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినటం కూడా చాలా వరకు కుజుడి బలాన్ని పెంచుతుంది, అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే శుక్రుడు వృషభ రాశి వాళ్ళకి 5వ స్థానాల్లో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. ఈ 11 రోజుల్లో శుక్రుడి బలం ఉంది. వృషభ రాశి వాళ్ళకి పేరెంట్స్తో ఏవైనా డిస్ప్యూట్స్ ఉంటే అవి క్లియర్ అయిపోతాయి. వాళ్ళ పిల్లలతో ఏవైనా డిస్ప్యూట్స్ ఉంటే అవి క్లియర్ అయిపోతాయి. కుజుడు కుటుంబ స్థానంలో ఉండటం వల్ల గొడవలు వచ్చినప్పటికీ
శుక్రుడు 5వ స్థానంలో ఉండటం వల్ల మళ్ళీ ఆ గొడవలు సద్దుమణుగుతాయి. బంధాలు బంధుత్వాలు అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. తల్లిదండ్రులతో రిలేషన్ బాగుంటుంది, పిల్లలతో రిలేషన్ బాగుంటుంది. అలాగే కళారంగంలో కొత్త కొత్త అవకాశాలు పొందగలుగుతారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. కుజుడు 2వ స్థానంలో ఉండటం వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా శుక్రుడు 5వ స్థానంలో ఉండటం వల్ల మళ్ళీ ఆ డిస్టర్బెన్సెస్ అన్ని కూడా క్లియర్ అయిపోయి అనుకూల ఫలితాలు వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు 21 నుంచి ఆగస్టు 31 మధ్యలో ఈ 11 రోజుల ఫలితాలు చూస్తే గనక శుక్రుడు చాలా ఎక్సలెంట్ గా ఉన్నాడు. మొదటి 2 రోజులు తప్పిస్తే మిగిలిన 9 రోజులు బుధుడు ఎక్సలెంట్ గా ఉన్నాడు. కేవలం రవి బలం లేదు, కుజుడి బలం లేదు. కాబట్టి రవికి కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే వృషభ రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే మహిళలు తప్పకుండా ద్వారలక్ష్మి పూజ చెయ్యాలి, పసుపు కొమ్ముల పూజ చెయ్యాలి. ఈ రెండు కూడా శ్రావణ మాసంలో చాలా శక్తివంతమైన పూజలు. ద్వారలక్ష్మి పూజ అంటే గడపకు పూజ చేయటం అని అర్థం. ఎప్పుడైనా సరే శుక్రవారం పూట ఆడవాళ్ళు గడపకు పూజ చేస్తారు. కానీ శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం కాబట్టి ఈ మాసంలో శుక్రవారాలు కానీ గురువారాలు కానీ ద్వారలక్ష్మి పూజ అనే పేరుతో గడపకు పూజ చెయ్యండి. గడప పూజ ఎలా చేయాలి? ఎప్పుడైనా గడప పూజ చేసేటప్పుడు ముందుగా గడపని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పాలతో గడపని కడగాలి. పాలతో కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లతో శుభ్రం చేయాలి. ఆ తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత గడప దగ్గర దీపం వెలిగించాలి. మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి గడప దగ్గర దీపం పెట్టాలి. గడపకి పుష్పాలు అలంకరణ చేసి గడప దగ్గర ఓం ద్వారలక్ష్మ్యై నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి అక్కడ ఏదైనా పండు గాని బెల్లం ముక్క గాని నైవేద్యం పెట్టాలి. ఆ గడపకి వీలైతే హారతి కూడా ఇవ్వవచ్చు. దీన్నే ద్వారలక్ష్మి పూజ అనే పేరుతో పిలుస్తారు. గడప అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. శ్రావణ శుక్రవారాలు ఖచ్చితంగా ద్వారలక్ష్మి పూజ చేస్తే లక్ష్మీదేవి ఆనందంతో మీ గృహంలోకి ప్రవేశిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేసే ఇంకొక అద్భుతమైన పూజ పసుపు కొమ్ముల పూజ. పసుపు కొమ్ముల పూజ అనేది లక్ష్మీది కటాక్షాన్ని కలిగిస్తుంది, గౌరీ అనుగ్రహాన్ని కూడా కలిగింపజేస్తుంది. అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో లక్ష్మీదేవి చిత్రపటానికి పసుపు కొమ్ములన్నీ ఒక దండలాగా కట్టి ఆ పసుపు కొమ్ముల దండ అలంకరించండి. ఒక్కొక్క పసుపు కొమ్ము లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెడుతూ లక్ష్మీ అష్టోత్తరం చదవండి. దానివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. 108 పసుపు కొమ్ములు పెడుతూ లక్ష్మీ అష్టోత్తరం చదివితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అయితే 108 పసుపు కొమ్ములతో లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదువుతూ పూజ చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని పసుపు కొమ్ములు తీసుకొని ఆ పసుపు కొమ్ముల దండ లక్ష్మీదేవి ఫోటోకి అలంకరించి ఆ తర్వాత ఓం శ్రీం శ్రీయై నమః చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రం చదువుతూ 21 పసుపు కొమ్ములతో లక్ష్మీదేవిని పూజించండి. ఓం శ్రీం శ్రీయై నమః ఈ మంత్రం చదువుతూ ఒక్కొక్క పసుపు కొమ్ము లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచండి. ఈ పూజకైతే 21 పసుపు కొమ్ములు వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత హారతి ఇచ్చి తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించండి. ఈ పసుపు కొమ్ముల పూజ కూడా శ్రావణ శుక్రవారం చేసుకోవచ్చు, శ్రావణ గురువారం చేసుకోవచ్చు, శ్రావణ మాసంలో ప్రతిరోజు చేసుకోవచ్చు. ఈ పసుపు కొమ్ముల పూజ మాత్రం కేవలం లక్ష్మీదేవి ఫోటో పెట్టాలని లేదు, గౌరీదేవి ఫోటో పెట్టుకోవచ్చు, ఏ అమ్మవారి ఫోటో పెట్టుకునైనా పసుపు కొమ్ముల పూజ చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా శ్రావణ మాసంలో ఇల్లంతా సంపదలతో తొలతూగాలంటే ద్వారలక్ష్మి పూజ, పసుపు కొమ్ముల పూజ తప్పనిసరిగా చేసుకోండి. శ్రావణ మాసంలో ఆడవాళ్ళు కొన్ని నియమాలు తప్పకుండా పాటించండి. పగటి పూట నిద్రపోకండి. అలాగే తొలి సంధ్యలో మలి సంధ్యలో నిద్రపోకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. సంధ్యాకాలంలో నిద్ర పోకూడదు. ఈ నియమం ఆడవాళ్ళు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శ్రావణ మాసంలో ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోండి, బూజులు లేకుండా చూసుకోండి, ఇంట్లో పండ్లు కుళ్ళిపోకుండా చూసుకోండి. శ్రావణ మాసంలో సంధ్యాదీపం ఖచ్చితంగా పెట్టండి. సహజంగా అందరూ కార్తీక మాసంలో గుమ్మానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించుకుంటూ ఉంటారు. అయితే శ్రావణ మాసంలో మాత్రం సంధ్యా సమయంలో అంటే సూర్యాస్తమయానికి ముందు ఖచ్చితంగా మీ పూజ గదిలో దీపం వెలిగించుకోండి. అలా వెలిగించుకుంటే ఈ సంధ్యాదీపం వల్ల లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో
ఎట్టి పరిస్థితుల్లో మహిళలు జుట్టు విరబోసుకొని ఉండకండి. ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. స్త్రీ కంట కన్నీరు రాకూడదు. శ్రావణ మాసంలో స్త్రీ కంట కన్నీరు వస్తే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. ఈ నియమాలు పాటిస్తూ లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ శ్రావణ మాసంలో చాలా సులభంగా పాతులు కండి. అసలు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా సాయంకాలం పూట కనకధారా స్తోత్రం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి. శ్రీ సూక్తం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి. అష్టలక్ష్మి స్తోత్రం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి. ఈ చాంటింగ్స్ వైబ్రేషన్ ఇంట్లో ఉంటేనే చాలు. ఆ ఇంట్లో కాలి అందెలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. వీలైతే శ్రావణ మాసంలో మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ గుగ్గిలం ధూపం వేయండి. ఇవన్నీ చేసుకోండి. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులు కండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.